హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. రెగ్యులర్గా చేసుకునే దోశలా కాకుండా ఇలా రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. 2 కప్స్తో జొన్నలు తీసుకోవాలి. 1 కప్తో మినుములు, హాఫ్ స్పూన్ ఆఫ్ మెంతులు కూడా తీసుకోండి. మెంతులు యాడ్ చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. తర్వాత వాటర్ యాడ్ చేసి 8 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి. మినపప్పు త్వరగానే నానిపోతుంది కానీ జొన్నలు నానడానికి చాలా టైం పడుతుంది కదా. కుదిరితే మీరు 10 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు. వేరే ఒక బౌల్లో అటుకులు తీసుకొని వాటర్లో వేసి పెట్టి సోక్ చేయండి. గ్రైండ్ చేసే ముందు అటుకులను కూడా అందులో యాడ్ చేయండి. అటుకులు యాడ్ చేయడం వల్ల దోశకి మంచి టెక్స్చర్ వస్తుంది. రెగ్యులర్గా మీరు దోశ బ్యాటర్ని ఎలా గ్రైండ్ చేసుకుంటారో అలానే గ్రైండ్ చేసుకోండి. అదే కన్సిస్టెన్సీ. నేను శనగపప్పు యాడ్ చేయలేదు కానీ మీరు మినపప్పుతో పాటు ఒక 4 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్కి వదిలేయాలి. బ్యాటర్ మాత్రం చాలా బాగా ఫెర్మెంట్ అయింది. వింటర్స్ కదా అవుతుందో లేదో అనుకున్నాను, కానీ ఓవర్గా ఫెర్మెంట్ అయినా టేస్ట్ అనేది పుల్లగా వస్తాయి దోశలు. సమ్మర్లో అయితే ఫెర్మెంటేషన్ టైం 5 to 6 అవర్స్ సరిపోతుంది. ఫెర్మెంట్ అయిన బ్యాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని మీరు రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటారో అలానే వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా వస్తాయి. జొన్నలు అంటే అందరికీ రోటీసే గుర్తొస్తాయి. జనరల్గా దోశలు ఎవరు ప్రిఫర్ చేయరు. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ప్రాసెస్ అంతా మనం రెగ్యులర్గా చేసుకునే దోశలానే ఉంటుంది, బట్ టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అండ్ హెల్తీ కూడా.